హలో ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్లోని పర్యాయ పదాలు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మనకు ఎగ్జామ్స్లో ఎలా వస్తాయనేది తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో పర్యాయ పదాలకు సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. ఆ వీడియో కనుక చూడని వాళ్ళు అయితే కన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 సూరి విపశ్చిత్తు. సూరి విపశ్చిత్తు. దేవాలయానికి పర్యాయ పదాలు ఏమిటి? దేవాలయానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 దేవలము గుడి. దేవలము గుడి. దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? దుస్తులు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వస్త్రాలు బట్టలు. వస్త్రాలు బట్టలు. కుకుబము అను పదానికి పర్యాయ పదం కానిది ఏది? ఈ కింది వాటిలో కుకుబము అను పదానికి పర్యాయ పదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 దశ. దశ. కురువొడుచు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? కురువొడుచు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వచించు మోసం చేయు. వచించు మోసం చేయు. తృష్ణ అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? తృష్ణ అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వాంఛ ఈప్సితం. వాంఛ ఈప్సితం. కంఠీరవం అను పదానికి సంబంధించి సరైన పర్యాయ పదం ఏమిటి? కంఠీరవం అను పదానికి సంబంధించి సరైన పర్యాయ పదం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 సింహం. సింహం. వసుధ అను పదానికి గల పర్యాయ పదాలు ఏమిటి? వసుధ అను పదానికి గల పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 భూమి పుడమి. భూమి పుడమి. స్త్రీ పడతి వివిధ అర్థాలు గల పదం తెలపండి. స్త్రీ పడతి వివిధ అర్థాలు గల పదం తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అంగన. అంగన. వృషభం అనే పదానికి పర్యాయ పదాలు తెలపండి. వృషభము అనే పదానికి పర్యాయ పదాలను తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎద్దు కాసరము. ఎద్దు కాసరము. రవము అను పదానికి పర్యాయ పదాలు తెలపండి. రవము అను పదానికి పర్యాయ పదాలు తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ధ్వని శబ్దం. ధ్వని శబ్దం. రీతి అను పదమునకు పర్యాయ పదాలు తెలపండి. రీతి అను పదమునకు పర్యాయ పదాలను తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 విధము రకము. విధము రకము. నిసువు అనే పదానికి పర్యాయ పదం కానిది ఏమిటి? నిసువు అనే పదానికి పర్యాయ పదం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 పసుపు. పసుపు. పావనం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏమిటి? ఈ కింది వాటిలో పావనం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పవనం. పవనం.
పర్యాయ పదాలను జతపరచండి. ఈ కింది పర్యాయ పదాలను జతపరచండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1. స్నేహం అంటే నెయ్యము మైత్రి. స్నేహం అంటే నెయ్యము మైత్రి. మనసు అంటే మది హృదయం. మనసుకు పర్యాయ పదాలు వచ్చేసి మది హృదయం. ధ్వని పర్యాయ పదం వచ్చేసి శబ్దం చప్పుడు. ధ్వనికి పర్యాయ పదాలు శబ్దం చప్పుడు. కృపానం అను పదానికి పర్యాయ పదాలు వచ్చేసి కత్తి అసి. కత్తి అసి. స్నేహం నెయ్యము మైత్రము. మనసు మది హృదయం. ధ్వని శబ్దం చప్పుడు. కృపానం కత్తి అసి. కింది వాటిలో ధృతికి పర్యాయ పదం కానిది ఏది? ఈ కింది వాటిలో ధృతికి పర్యాయ పదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. బిడియం. బిడియం. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. శ్వేతము ధవలము. శ్వేతము ధవలము. స్మరణ అనే పదానికి పర్యాయ పదం కానిది ఏమిటి? స్మరణ అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. గుర్తు తెచ్చుకోవడం. గుర్తు తెచ్చుకోవడం. కళ్యాణం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? కళ్యాణం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. పరిమళం. పరిమళం. ఈ కింది వాటిలో పర్యాయ పదాలకు సంబంధించి సరికానిది ఏది? ఈ కింది వాటిలో పర్యాయ పదాలకు సంబంధించి సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. ఎలుక మూషికం కనకం. ఎలుక అంటే మూషికం కనకం. ఎలుక అంటే మూషికం కనకం. ఇది సరైన పర్యాయ పదాలకు సంబంధించిన పదం కాదు. కింది వాటిలో బురద అడుసు పంకం అనే పర్యాయ పదాలున్న పదం ఏది? ఈ కింది వాటిలో బురద అడుసు పంకం అనే పర్యాయ పదాలున్న పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. కద్దమం. కద్దమం. మంజరి అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? మంజరి అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. గుత్తి సమూహం. గుత్తి సమూహం. ఉప్పరము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ఉప్పరము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1. నభం అంతరిక్షం. నభం అంతరిక్షం. భాగీరథి అనే పదానికి సంబంధించి సరికాని అర్థం ఏమిటి? ఈ కింది వాటిలో భాగీరథి అనే పదానికి సంబంధించి సరికాని అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4. పవనం. పవనం.